గుడ్ మార్నింగ్ బా. ఎక్కడ తీసుకొస్తా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే మనసు అసలు మామూలుగా పట్టేయట్లేదు. అసలు ఫుల్ చలిగా ఉంటుంది. అసలుకి కొబ్బరికాయ పడిందంటాడు. అక్కడ కాయ వచ్చి ఎక్కడ పడింది తీసుకుని వెళ్దాం. కాయ త్వరగా అయితే కాయ ఇంట్లో పెట్టేసి అదేవిధంగా మనం ఈరోజు పనికి వెళ్ళాలి. ఫ్లోరింగ్ ఇంకా పనితో కొంచెం ఏంది నాకు ఎవరు చెబితే నువ్వు ఇద్దరం కలిసి పనికి వెళ్దామా? లేదా నేను వెళ్ళిపోయి చిల్లర పనులు చేసుకోమంటా? చిల్లర పనులు చేసుకోపోయి నేను అన్నం కూర వండాలి, అన్నీ చేసి లేట్ అయిద్ది. ఇప్పుడు నువ్వు ఖాళీయే కదా, పోయి నీ పన్ను చూసుకో. చిల్లర పని చేసుకోవటం వచ్చేలకు మాలు బొరగలు పులిస్తే చేసుకోవచ్చు. నేను అన్నం కూర వండుకుంటా. గోంగూర పచ్చడి చేసేసి. బాగా వచ్చింది. పిల్లలు లేచారా? ఆడుకుంటున్నారు. నేను వాళ్ళకి స్నాక్స్ తెచ్చాను కదా, అది ఎంత వెహికల్ తీసుకొచ్చినాయా? మీ అమ్మగారికి ఎట్టుందంట? పర్లేదు, కొంచెం బాగానే ఉందంటున్నా. పోనీలేదు, దేవుడి దేవల్ల. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది రాజీ బీ స్ట్రాంగ్ అంటే నువ్వు ధైర్యంగా ఉండు, మీ అమ్మగారికి మొత్తం మంచిగా జరిగిద్దని చెబుతా ఉన్నారు. గోంగూర చాలా బాగా వచ్చింది రాజీ. మళ్ళీ ఎగురు వచ్చిద్దా? ఏమన్నా ఇష్ట ప్రకారం చెట్ల వీకు రాదులే కానీ లేద్దా అంటావా? లేదు కదా, బాగా వచ్చింది. ఇదిగో ఇదంతా మళ్ళీ వచ్చేది. ఉంచుకున్నా కానీ మనకి ఇత్తనాలు కూడా ఇందులో నుంచే వస్తాయి. ఆకు తీసుకో, తర్వాత ఎగురు వేసిద్ది. మన ఒక్కోసారి ఉండంగా ఎందుకు మొత్తం తీసినా కూడా వేస్ట్ భూమి పోతూ ఉంటుంది. ఎన్ని కట్టలు అవుతాయి? ఈ మొత్తం కలిపి ఒక 4 కట్టలు అవుతాయా? అవును, అయినా తక్కువ ప్లేస్ అంత చిమ్మింది. పురుగు కూడా పట్టింది అక్కడక్కడ. సరే కానీ ఆ వంకాయ చెట్టు అక్కడ బాగుంది. అది నీ పక్కంది. వాటికి అన్నిటికీ పురుగు పట్టే పాడైపోతున్నాయి. మందులు తేవాలి. ఏం మందులు వాడాలో అర్థం కావట్లేదు ఆకుకూర మొక్కలకి. ఈ ఆపాకు రసం లేకపోతే ఆవు సంబంధించిన ఉంటుంది కదా, అవి వాడమంటున్నారు. మరి అవి పని చేస్తాయో లేదో మనకు తెలియదు కదా. ఇదే ఫస్ట్ టైం కదా ఆకుకూర మొక్కలు పెంచటం. గోంగూరేనా? గోంగూర. అది కూడా తరాగు ఎందుకు మొత్తం అట్నే అంటే ఆకు ఒకటేనైతే. ఎగురుంచు పైన తలంచు మరి తల కొంచెం ఎగురుంచి అదే ఆకైద్ది. ఇంకొక వారం అయితే చెప్పి టప్ టప్ అంటున్నాయి బాగా. పచ్చడి చేస్తావా? వంకాయ చెట్టు బాగానే ఉంది రాజీ. ఇది ఒక్క చెట్టు బాగా ఉంది, మిగతా కానీ పురుగు పట్టినాయి ఏందో మరి. ఇగో పూత కూడా వస్తే కాయలేనా? ఈ తెగులు పట్టినాయి ఏందో మరి. ఇటు తెగులు పట్టినాయండి. ఏం చేయాలో చెప్పండి. అంటే వీటికి పురుగు మందు కొట్టాలా లేకుంటే ఏదో తెలియట్లేదు. ఫొటోస్ తీసుకొని పోయన్నా ఎరువుల షాప్లో మందులు తీసుకురావాలి. పురుగులు పట్టినాయి ఏందో మరి. గోంగూర పచ్చడిలోకి పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసేసుకున్నాను. గోంగూర కూడా ఫ్రై చేసేసాను. అట్లా బాగుంది. తాలింపు కూడా వేయింది పచ్చడిలోకి. ఇది వచ్చేసి పులిహోరలోకి ఇంకా తాలింపు అయితే వేసేసాను. చింతపులుసు పోయాలి.
నిమ్మకాయలతో చేసినా బాగానే ఉండిద్ది, చింతపులుసుతో చేసినా బాగానే ఉండిద్ది అని చెప్పి చింతపులుసుతో అయితే చేస్తూ ఉన్నా. ఇంకా తాలింపులోకి అయితే చింతపులుసు పోసేసుకున్న తర్వాత రైస్ కలిపేసుకున్నాం. చింతపులుసు అయితే పోసేసుకున్నాం. ఇంకా విధంగా పోసేసుకున్నాం కదా, చింతపులుసు అనేది బాగా మరగబెట్టేసుకోవాలి. పసుపు ఇంకా అన్నీ వేసేసినట్లే ఇది ఒక కాసేపు అట్లా పులుపు అనేది బాగా కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత రైస్ వేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ పులుసులో అయితే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. పిల్లకాయలు లేచారుగా. గుడ్ మార్నింగ్ చెప్పు సాస్. దుబ్బా గుడ్ మార్నింగ్ చెప్పు సాసు. గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్లు బాగున్నారా? ఏంటిది? గోంగూర పచ్చట్లే. రోట్లో ఏం వేసావు? కల్లుప్ప, రాళ్ళుప్పు, రాళ్ళుప్పు, జీలకర్ర. ఓకే. ఫస్ట్ జీలకర్ర అనేది బాగా మెత్తగా నూరుకోవాలి. ఇలా పచ్చట్లో అక్కడక్కడ తగులుతూ అంతగా తినకుంది కాదు. అప్పా టీమ్ తర్వాత రాజే బాగా జీలకర్ర అయితే బాగా మెత్తగా నూరేసుకున్నాం కదా, బాగా మెదిగింది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మొత్తం ఒకసారి రాజు. ఇంకా నోర్లేమో కలలో రాజకుమారి ఎంతవరకు వచ్చింది? పచ్చిమిర్చి మొత్తం అయితే నూరేసుకున్నాం కదా గోంగూర పచ్చట్లోకి. నెక్స్ట్ టమాటా మెదిగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని గోంగూర వేసుకుందాం లాస్ట్నా. ఇంకేసి అవి కూడా ఉల్లిపాయ కూడా మెదిగింది కదా. టమాటా అంటే నూనెలో బాగా ఉడకబెట్టావు కదా, బాగా ఉడికింది. ఎర్రగడ్డలు లాస్ట్ ఎద్దాం లేదా ముక్కలు చేసేయి. గోంగూర ఐరన్ ఎక్కువ లభిస్తుంది. రే ఎడంగొనండి, కళ్ళలో పడిద్ది. ఇంట్లో గంట తేప బాబా. గంట తేవసలే రండి ఇట్లా. రాజే రెడీ అయిపోయినట్టే గోంగూర. మరి గోంగూరలోకి ఏంటి స్పెషల్? పులిహోర. సరే త్వరగానే మరి ఇంకా ఉల్లిపాయ కూడా వేసావుగా. సరే ఫోన్ చేసేది బయలుదేరుతాం పనికి. గోంగూర పచ్చడి నూరేసావా? నువ్వు తోడుకుంటున్నావుగా. తాలింపులో కలుపుతాం. తాలింపులోనా? మళ్ళీ తాలింపు వేయాలా? తాలింపు అయితే ఏమైంది? డైరెక్ట్ తినొచ్చుగా. తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది. మంట కూడా పోయింది కదా. అవును నిజమే. వేసి పెట్టేసుకున్నా, అందులో కలిపేస్తా. బాగుండేదేగా. ఏమైంది? సరే గోంగూర పచ్చడి రెడీ అయిన తర్వాత పులిహోరలోకి ఇది రైస్ కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు ఎంత అయితే తింటామో అంత అయితే మనం అన్నంలో కర్రీ అట్టేసుకొని కలుపుకుంటాము. అట్ట కలిపేసుకొని పిల్లలు పెట్టేస్తా. ఇది మిగిలితే సాయంత్రం కూడా మిగలొచ్చు, లేకపోతే మొత్తం కలిపిమంటే కలుపుతాం. వద్దులే, సాయంత్రం ఉంచు, వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. సరేనా? టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా కొంత సమయంలో పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా పనికి బయలుదేరటం ఆలస్యం. రాజకుమారి నువ్వు నవ్వుతే చాలా బాగుంటుంది తెలుసా. ఏ స్మెల్ చెప్పి అబ్బా, అందుకే నువ్వు పడేసా నన్ను. ఏంది మరి సంగతులు? పొద్దునే పులిహోర కలుపుతుంది కాబట్టి నిన్ను కూడా పులిహోర కలుపుతుంది. ఎట్రాజే బాగానే కలుపుతున్నావు పులిహోర. ఏంది? చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కదా? నిమ్మకాయ పులిహోర కాదు, చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటది. పాతకాల పద్ధతి కాబట్టి మొత్తం కలిపి పిల్లల కోసం. లంచ్ బాక్స్ లోకి అది అదేనా? మళ్ళీ లంచ్ బాక్స్ లోకి వేడి అన్నం ఉంది. వేడి అన్నం లంచ్ బాక్స్ లోకి గోంగూర
పచ్చడి ఒక బాక్స్లో కాను పులిహోర ఒక బాక్స్లో పంపి. కాలిపిచ్చే పంపిస్తున్నా. అదే కలిపిచ్చేవాడు, కలుపుకోలేడు కదా పిల్లవాడు. మొత్తం కలిపే శుభ్రంగా. సార్ నువ్వు పిల్లలు రెడీ చేసి బ్రష్ చేసి తీసుకొస్తాను ఇక్కడికే. భోజనం పెడతాను మరి తొందరగా. చేతితో కలిపి శుభ్రంగా ఉండేది మొత్తం. పులిహోరలో బజ్జీ వేసుకుని తింటే ఉంటుంది రాజే. చికెన్ కూర కూడా వేసుకుని తినొచ్చు, బాగుంటుంది. బాగుంటది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా కానీ కొంతమంది మామూలుగా ఇష్టమైన కాంబినేషన్ ఏంటంటే పులిహోర గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడా? అదేలే, అందుకే ఇక గోంగూర పచ్చడి కాంబినేషన్గా ఇది పులిహోర చేసాను. సరే త్వరగానే మరి ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించేసా రా. కానీ మరి పని టైం అవుతుంది. సరే ఇంట్లో కసు ఊడ్చుకొని మరి అన్నం వడ్డించుకొని తింటాం మరి నేను. ఈ తాలింపు సాయంత్రం అన్నంలోకి, వేడి అన్నంలోకి పులిహోర గోంగూర పచ్చడి. రాతిందు నువ్వు కూడా, నేను వడ్డించుకున్నా. త్వరగా భోజనం చేసేసి ఇంకా పనికి బయలుదేరాలి. రాజీ, నీ కొడుకేంది క్రీస్తు కాలంలో దావీదు పేతురు వాళ్ళందరూ వేసుకుంటూ చూసావా? నిలువుటంగి లాగుందే. యేసు బాబు, అదే సుహాసు. క్రీస్తు కాలం కాబట్టి ఇప్పుడు యేసు బాబు. ఇటు చూడనా, నీ పేరు చూపి కొంచెం. నిలువుటంగి కుమారుడా. టేస్ట్ బాగుంది, స్మైల్ బాగుంది కదా నీది. ఏం వాడు? అరే రౌడీ, నిలువుటంగి రౌడీ. రాజీ రా, పని టైం అయింది, ఇప్పటికే ఆలస్యం చాలా. టాపీ సామాన్ మొత్తం ఏడే ఉన్నాయిగా, తీసుకెళ్తా. వెళ్తా ఈరోజు పోరింగే. క్యారేజ్ పెట్టలేదుగా? క్యారేజ్ అవసరం లేదు, మళ్ళీ పిల్లలు ఉన్నట్టు కావాలి, పాలు ఇవ్వాలి మధ్యాహ్నం వచ్చినప్పుడు. ఏంటి డార్క్ చాక్లెట్ నీకు అవసరమా? పళ్ళు పుచ్చిది అయితే. ఓహో, పగులు తిన్నా పుచ్చితి. సరే బయలుదేరుతాపా.